గెస్ మనం లాస్ట్ వీడియో అయితే మాత్రం టాప్ 10 వెహికల్స్ అయితే మాత్రం తెలుసుకున్నాం. ఈ రోజు అయితే మాత్రం మనం తెలుసుకోవాల్సింది జనవరిలోని ఏ కంపెనీ అయితే మాత్రం ఎక్కువ వెహికల్స్ అమ్మిందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ గా అందరికీ తెలిసిన వెహికల్స్ అయితే మాత్రం హీరో మోటార్ కార్ప్ వస్తే మాత్రం హీరో వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 4,11,318 వెహికల్స్ అయితే మాత్రం అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 4,10,774 వెహికల్స్ అయితే మాత్రం ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్ కి పోల్చుకుంటే మాత్రం 0.13% అయితే గ్రోత్ తగ్గింది. మనం సెకండ్ మనం డిస్కస్ చేయాల్సింది హోండా కోసం. హోండా అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కి వచ్చేసరికి 3,58,278 వెహికల్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 3,72,982 వెహికల్స్ అయితే మాత్రం ఈ ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్ కి పోల్చుకుంటే మాత్రం గ్రోత్ అయితే మాత్రం 4.11% అయితే మాత్రం గ్రోత్ పెరిగింది. టీవీఎస్ అయితే మాత్రం బాగా పుంజుకుందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 2,55,175 వెహికల్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 2,87,437 వెహికల్స్ అయితే మాత్రం అమ్మారు. లాస్ట్ ఇయర్ కి పోల్చుకుంటే మాత్రం గ్రోత్ అయితే మాత్రం చాలా బాగా పుంజుకుంది. మనకి ఓవరాల్ గా అయితే మాత్రం 12.65% అయితే మాత్రం గ్రోత్ అయింది. బజాజ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 1,77,377 వెహికల్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ జనవరిలో అయితే మాత్రం అమ్మారు. ఈ ఇయర్ జనవరికి వచ్చేసరికి 1,73,754 వెహికల్స్ అయితే మాత్రం ఇయర్ అమ్మారు. మనకి లాస్ట్ ఇయర్ కి పోల్చుకుంటే మాత్రం గ్రోత్ అయితే మాత్రం తగ్గిందని చెప్పొచ్చు. 2.04% అయితే మాత్రం గ్రోత్ తగ్గింది. మనం డిస్కస్ చేయాల్సింది అయితే మాత్రం సుజుకి వచ్చేసరికి సుజుకి అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కి అయితే మాత్రం మంచి నెంబర్స్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 75,876 వెహికల్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అమ్మారు జనవరిలో. ఈ ఇయర్ జనవరికి వచ్చేసరికి 88,350 వెహికల్స్ అయితే మాత్రం ఈ ఇయర్ జనవరిలో అమ్మారు. లాస్ట్ ఇయర్ కి పోల్చుకుంటే మాత్రం గ్రోత్ అయితే మాత్రం చాలా బాగా పెరిగింది. 16.38% అయితే మాత్రం గ్రోత్ పెంచుకుంది. చాలా బాగా పెంచుకుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అందరికీ ఇష్టపడిన వెహికల్ అయితే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కి పోల్చుకుంటే 60,318 వెహికల్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అమ్మారు. ఈ వచ్చేసరికి 76,574 వెహికల్స్ అయితే మాత్రం ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్ కి గ్రోత్ పరంగా అయితే మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ మాత్రం పెరిగింది. 13.74% అయితే మాత్రం ఇంప్రూవ్ అయింది. లాస్ట్ గా వచ్చేసరికి యమహా కోసం మనం డిస్కస్ చేస్తే యమహా అయితే మాత్రం లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 57,958 వెహికల్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అమ్మారు. ఈ ఇయర్ జనవరికి వచ్చేసరికి 58,110 వెహికల్స్ అయితే మాత్రం ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్ కి పోల్చుకుంటే మాత్రం 0.26% అయితే మాత్రం గ్రోత్ పెంచుకుంది. మనకి లాస్ట్ ఇయర్ కి అయితే మాత్రం అన్ని కంపెనీస్ పెంచుకుంది. ఒక హీరోని బజాజ్ తప్ప మిగతావన్నీ మాత్రం గ్రోత్ అయ్యాయనే చెప్పొచ్చు జనవరిలో. ఈ ఇయర్ వచ్చేసరికి గ్రోతింగ్ పరంగా అయితే మాత్రం ఇన్ఫ్లేషన్ పరంగా మాత్రం వెహికల్స్ అయితే మాత్రం ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. అయితే మాత్రం ఈ మంత్ రిపోర్ట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వెహికల్స్ తో పాటు మన దగ్గర ఈ వెహికల్స్ నెంబర్ అంటే జనవరి రిపోర్టు, నెక్స్ట్ కార్స్ జనవరి రిపోర్టు, బైక్స్ జనవరి రిపోర్టు ప్రతిదీ మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మనవి బైక్ రివ్యూస్ అయితే మాత్రం మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ప్రతి సాటర్డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.